నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈరోజు మార్కెట్ గురించి తెలుసుకుందాం. బ్యాడీ మార్కెట్ గురించి 23వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరం ఈరోజు వచ్చేపటికి బ్యాడీ మార్కెట్ అయితే నడిచింది. ఈ బ్యాడీ మార్కెట్లో మనకు ఏ విధంగా రేట్స్ పోయినాయి, మనకు గత 4 రోజుల నుంచి పండగ వైబ్స్ అయితే రావడం జరిగింది. అంటే ఉగాది పండుగ, రంజాన్ పండుగ ఇలా ఎక్కువగా రావడం జరిగింది. ఇక మార్కెట్లో ఈరోజు 1,60,000 బస్తాల పైన అయితే రావడం జరిగింది. మొన్నటికి ఇప్పటికీ చాలా మార్కెట్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. సరుకు అంటే రేట్స్ కాదు, సరుకు అయితే తగ్గింది. రేట్లు అయితే పర్లేదు. ఈరోజు కూడా మార్కెట్ కొద్ది వాటికి రేట్లు పెరిగాయి, కొద్ది వాటికి తగ్గాయి అనమాట. దీంట్లో సెకండ్ క్వాలిటీకి కొంచెం తక్కువ వేయడం జరిగింది. క్వాలిటీ బట్టి డిసైడ్. మొన్న వచ్చేసి మనకు 2,42,000 రావడం జరిగింది. ఈరోజు వచ్చేసి 1,60,000 బస్తాలు, అంటే 1,00,000 దరిదాపు మార్కెట్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది వీడియో చూసిన రైతులు చాలామంది తక్కువగానే తీసుకెళ్లారు. ఎందుకంటే మార్కెట్ మనకు ఒకటేసారి వస్తే గిన చాలా ఇబ్బందికి గురవుతామని కటింగ్స్ అయితే లేట్గా పెట్టుకోవడం, అలాగే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొంచెం డిలే చేసుకున్నారు రైతులందరూ కూడా. అది శుభదినం. ఎందుకంటే పర్లేదు, మార్కెట్ అయితే స్టడీగా నడిచింది. ఈరోజు లావు రకాల్లో డబ్బీ చూసుకున్నట్లయితే 40,000 నుంచి క్వాలిటీ బట్టి 55, 56 అయితే టాపెస్ట్ నడిచినాయి. బెస్ట్ క్వాలిటీలకు వచ్చేసి మంచి ధరలు అయితే పలికాయి. ఏడో ఒక చోట 60,000 కూడా రీచ్ అయింది. ఇక మార్కెట్ టాప్ ఒక 2-3 సంచులు చూసుకున్నట్లయితే 64 విత్తనాల క్వాలిటీలు, కడ్డీగానే విత్తనాల క్వాలిటీ 63,000. ఇవి మనకు వాటర్ కట్టినట్టు ఫుల్ కలరు మనకు విత్తనాల క్వాలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది టాప్ బెస్ట్. 2-3 సంచులు పడ్డాయి. మిగతావన్నీ కూడా 150, 180 సంచులు ఉండేవి కూడా 53, 54 వేశారు. ఇవి బెస్ట్ క్వాలిటీలే, పర్లేదు. మార్కెట్ అయితే డబ్బీకి అయితే స్టడీగానే నడిచింది. ఇక కడ్డీ చూసుకుందాం. కడ్డీ వచ్చేసి మనకు 40 నుంచి స్టార్ట్, 48, 52 టాప్లు ఎక్కువగా కనిపించాయి మార్కెట్లోన. అలాగే 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 25 నుంచి 34,000 అయితే టాప్లు అండి. బెస్ట్ క్వాలిటీలు ఉన్నా కూడా 34,000 వేశారు. ఈరోజు కూడా 5531 కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. ఇది వచ్చేసి 18, 19,000, ఏడో ఒక చాట 20, మిగతావన్నీ తక్కువగానే నడిచాయి. 273 కూడా ఈరోజు 16, 17,000 నడిచినాయి. అలాగే 5531లో సెకండ్స్ వచ్చేసి 14 నుంచి 16,000. కర్నూలు డీడీలు వచ్చినాయి, 18,000 వచ్చినాయి. అలాగే 18,000 వేశారు, 18,000 వచ్చినాయని చెప్పాను, సారీ. అలాగే 341లో వచ్చినాయి 16 నుంచి 17,000 వేశారు. తేజాలు వచ్చినాయి 17,000 టాప్ అండి. బెస్ట్ క్వాలిటీలు చలోమాలు, అంటే క్వాలిటీ కార్పెంట్ కలర్ ఉంటే మంచి సైజులు ఉంటే రేట్లు వేస్తున్నారు. సర్పన్ 102 కూడా 42 అట్లా కనిపించాయి. క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట. పర్లేదు, పుంజుకేంది సర్పన్ 102 కూడా. ఎందుకంటే స్టాకులు లేకపోవడం, ఇంతకుముందు 50,000 రీచ్ అయినట్టు కూడా ఇప్పుడు 30, 35 నడుస్తున్నాయి. కాబట్టి చాలామంది అమ్ముకునే ప్రయత్నం అయితే చేసుకున్నారు. అది శుభదినమే. ఎందుకంటే చాలామంది ఈ రేట్లు కూడా మళ్ళీ పెట్టుకుంటే వస్తుందో రాదో అని చాలామంది అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. చాలామంది ఏసీలకి పెట్టారు. వాళ్ళు కూడా సంకోచించి మళ్ళీ ధరలు తగ్గుతాయమని చాలామంది మార్కెట్లోకి వచ్చిన మాల్ అయితే కానీ ఎక్కడో ఒక చోట ఏసీలు పెడుతున్నారు, చాలామంది అమ్ముకుంటున్నారు. బెస్టే ఇది. ఎందుకంటే చాలామందికి తెలిసిపోయింది, గత పాఠాలు అయితే మనం నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక మిగతా వచ్చేసి మనకి క్వాలిటీలను బట్టి చూసుకున్నట్లయితే గుంటూరులో వచ్చినాయి. ఇవి 13 నుంచి స్టార్ట్, 17,000 అయితే టాప్లు అయినాయి అనమాట. ఇక బెస్ట్ క్వాలిటీలకి అయితే పర్లేదు మార్కెట్. 2043 సెకండ్స్ అయితే కానీ 20 నుంచి 25,000 లోపల నడిచినాయి. డబ్బీ కానీ సెకండ్స్ 28 నుంచి స్టార్ట్ అయినాయి. సెకండ్స్ అంటే పూరా మనకు కలర్ లేకుంటేనే 28, 30 కనిపించాయి. కానీ చాలామంది 35 పైన నుంచే సెకండ్స్ 40, 42 అయితే బెస్ట్గా నడిచాయి అనమాట. పర్లేదు. 40, 42 అంటే బాగా క్వాలిటీ ఉండాలండి, సైజు ఉండాలా, కలర్ ఉంటేనే మళ్ళీ ఈ రేట్స్. లేదు క్వాలిటీ లేకుంటే 35 లోపలే, 30 వెనుక ముందు కూడా వేస్తున్నారు అనమాట. కడ్డీ కానీ 30, 35 వేసినారు. డబుల్ డీలకు చూసుకున్నట్లయితే 44,000 టాప్. సెకండ్స్ ఫస్ట్ అయితే 48, 50,000 నడుస్తుందండి డబుల్ డీ లావు రకాల్లో. ఇక మనకి డబ్బీ కొన్ని ఏసీ వచ్చినాయి 30, 32 టాప్లు. కడ్డీ వచ్చేసి 35,000 వరకు నడిచింది. క్వాలిటీ బట్టి పర్లేదు మార్కెట్. ఈరోజు కొంచెం 1,00,000 బస్తాలు తక్కువ రావడం వల్ల మార్కెట్ అయితే బాగానే నడిచింది. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నా కూడా సూపర్ 10లో వచ్చినాయి 17 నుంచి 18,000 వరకు బెస్ట్ క్వాలిటీలు వేసినారు. ఏడో ఒక చోట 18, 19 కూడా వేస్తున్నారు. క్వాలిటీలు బాగుంటాయి. సెకండ్స్ అయితే 13, 14 వేస్తున్నారు. అలాగే ఆర్మూర్ రకాలు వచ్చినాయి 16,000 అట్లా వేసినారు. షార్క్లు వచ్చినాయి 14,000, 15,000 వేస్తున్నారు. జెర్సీ 56లో వచ్చినాయి 13, 14 అట్లా వేస్తున్నారు అనమాట.
ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ అంతా చూసుకున్నా కూడా తెల్లగాయలు డబ్బీ కడ్డీ తెల్లగాయలు బాగా కలర్ ఉంటే కన్నా 18-20 వేసినారు. క్వాలిటీ బాగుంటే ఒక 1000-1500 అయితే పెరిగింది. అంటే మంచి క్వాలిటీలకి. బిలో క్వాలిటీకి అయితే 14-15 వేలు వేస్తున్నారు. పూరా వైట్ ఉంటే 5-6 వేలు వేస్తున్నారు. డబ్బీ కానీ కడ్డీ కానీ. డబుల్ డీ తెల్లగాయలు అయితే 14.5 వేలు ఎట్లా వేసినారు. 2043 తెల్లగాయలు 6-7 వేలు వేసినారు. కాస్త నెమ్ములు ఉన్నాయి, నెమ్ములు ఉంటే ఈ రేట్స్ లేదు. డ్రై ఉంటే కానీ 8 వేల వరకు వేస్తున్నారు. కలర్లు ఉన్నా కూడా. వైట్లు అయితే కానీ 6 వేలు వేస్తున్నారు. సీడ్ తాళ్ళంతా కూడా 3-4 వేలు అట్లా వేస్తున్నారు. అంటే సీడ్ తార అంటే 5531, 273 ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సీడ్ గురించి కూడా ఈ రేట్స్ వేసినారనమాట. కొంచెం ఆర్మూర్ తాలు, ఈ గుంటూరు తాలు ఇలా కొన్ని రకాలు బాగుండే డిమాండింగ్ ఉండేవి అయితే మనకు 4-6 వేలు లోపల వేసినారు. నంబర్ 5 చెప్పుకోలేదు. ఫస్ట్ క్వాలిటీలు అయితే కన్నా 16-18 వేలు అట్లా వేసినారనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా కూడా పర్లేదు, స్టడీగానే నడిచింది. డబ్బీ కూడా 50 వేలకు వెనక ముందా పోయినాయి, లేదంటే లేదు. క్వాలిటీ బట్టి డిసైడ్ అండి. నా మంచి క్వాలిటీ అనే చెప్పుకుంటున్నారు. అయినా కొంచెం ఆరెంజ్లు ఎక్కువ వస్తున్నాయి, చల్లదనాలు ఎక్కువ వస్తున్నాయి, పండుగలు ఎక్కువ వస్తున్నాయి. పండుగలు చూసుకొని వేసుకోండి. ఫుల్ రింగ్ ఉంటేనే మీకు 50 వేల పైన పోతుందండి. సఫారీ ఉంటే కానీ 50 వేలు లోపలే పోతున్నాయి. పండుగలు అయితే కానీ 40 వేలకు మించి ఎక్కడ పోలేవు. మంచి క్వాలిటీలు ఉంటేనే మనకు 40 వేలు 45 వేలు ఇట్లా వేసినారనమాట. క్వాలిటీ ఉండాల, పండుగ కానీ సైజు ఉండాల, కలర్ ఉండాల, ఫుల్ షైనింగ్ ఉంటేనే 45 పైన పోతున్నాయి అనమాట. ఇదండి వీడియో కన్నా. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మీకు నచ్చలేదంటే డిస్లైక్ కొట్టి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.